ఓ అజ్ఞానతిమిరాంధ్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమావో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమాతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతే సతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय। हरे कृष्ण. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి భాగవత కథా ప్రవచనం ఇచ్చిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. సో కృష్ణస్తు భగవాను స్వయం భాగవత కథల్లోని కథ మనం చెప్పుకుంటున్నాం. మరి ఇంతకుముందు మనము మొదటి భాగాన్ని చెప్పుకున్నాం. మొదటి భాగంలో మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క 8 అవతారాలని మనము కీర్తించాం, శ్రవణం చేశాం. ఇకపోతే ఈ రోజు నుంచి 9వ అవతారం నుంచి మళ్ళీ మనము కీర్తించే ప్రయత్నం చేద్దాం, శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం. నవమం పార్థివం వపుః. భగవానుడు 9వ అవతారంలో పృథు మహారాజుగా ఆవిర్భవించారు. పృథు మహారాజు అనమాట. ఎవరు పృథు మహారాజు అంటే పృథు తండ్రి వేణుడు. ఆ ఒక్క వేనరాజు పరమ దుర్మార్గుడు కావడం వలన ఋషులు తమ ధిక్కారముతో అతనిని సంహరించారు. ఋషులందరూ కలిసి ఆ దుర్మార్గుడు రాజుని సంహరించేశారనమాట. ఆ విధంగా వేణుని తల్లి తన పుత్రుడు మరణించిన కారణంగా దుఃఖించినదై రసాయనాలను ఉపయోగించి వాని మృతదేహాన్ని భద్రపరిచింది జాగ్రత్తగా. ఇంతలో రాజు లేకపోవడం వలన దేశములో శాంతి భద్రత లోపించాయి. అరాచకము ప్రబలింది బాగా. చోరుల వలన, వంచకుల వలన జనులకు గొప్ప విపత్తు వాటిల్లిందనమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఒక రాజు లేకపోతే ఆ రాజ్యం పరిస్థితిలా ఉంటుందన్నమాట. మరి ఆ రాజుని సంహరించవలసి వచ్చింది ఋషులకి. ఎందుకంటే అతను దుర్మార్గుడు కావటం వల్ల, పరమ దుర్మార్గుడు కావటం వల్ల వేరే అవకాశం లేదు. ఆ ఆ విధంగా మరి శాంతి భద్రత లోపించి ఆయన లేకపోవటం వల్ల అరాచకాలు, దొంగతనాలు ఇలాంటివి కూడా బాగా జరుగుతున్నాయి. కానీ అప్పుడు వాళ్ళ తల్లి అంటే వేణుడు ఒక తల్లి ఏం చేసిందంటే
ఆ రసాయనాలు ఉపయోగించి ఆ శవం పాడవకుండా ఆ శరీరాన్ని అలా ఉంచారనమాట. అప్పుడు ఋషిగణం ఏం చేశారంటే మళ్ళీ వారి యొక్క తపస్సు ద్వారా వేణుని శరీరములోని ఉరువులను మదించారు. ఉరువుల్ని. అప్పుడు ఒక మరగుజ్జు ఆవిర్భవించాడు ఆ శరీరం నుంచి. అతను ఏం చేశాడు, తన తండ్రి యొక్క వేణుడి యొక్క పాప ఫలాన్ని స్వీకరించాడు అతను. ఆ తర్వాత ఋషులు మళ్ళీ వేణుని బాహువులు మదించారు. బాహువులు. అప్పుడు ఒక స్త్రీ పురుషుల జంట ఆవిర్భవించింది. ఆ విధంగా ఆవిర్భవించిన పురుషుడే పృథు మహారాజు. సో అర్థమైంది కదా. పృథు మహారాజు ఆవిర్భావానికి ఆ, ఇది ప్రధానమైనటువంటి కారణం అన్నమాట. సో ఈ విధంగా ఆయన పృథు మహారాజు ఆవిర్భవించారు. ఇక పృథ మహారాజు వచ్చిన తర్వాత ఏంటి, ఏదైతే మరి దొంగలు తోటి రాజ్యాన్ని ఆ దొంగలకు పాలైపోతుంది, చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, శాంతి భద్రత లోపించింది, అరాచకం ప్రబలింది, కాబట్టి పృథు మహారాజు చక్కని రాజ్యపాలన చేశాడు. ఎటువంటి అబ్బా. రాజ్యం అంటే భూమి మొత్తాన్ని కూడా గోవుగా చేసి, చూడండి, అసలు గోవు ప్రస్తావన భాగవతంలో ఎన్నిసార్లు వస్తుందో మీరు ఒకసారి వినండి. అందుకే గోవు మన వైదిక సంస్కృతిలో పూజనీయదైందనమాట. మన సనాతన ధర్మంలో గోవుకి చాలా స్థానాన్ని కల్పించారు సాక్షాత్ భగవంతుడు, అలాగే మన ఆచార్యులు అనమాట. పృథు మహారాజు ఈ ప్రజలకి మేలు చేయాలి, ఈ ప్రజలందరినీ కూడా మళ్ళీ రక్షించాలి, ఈ ప్రజలందరినీ కూడా మరి సరైన మార్గంలో పెట్టాలని ఆయనకి ఆలోచన వచ్చింది. అప్పుడు భూమి మొత్తాన్ని కూడా గోవుగా చేశాడంట ఆయన. గోవుగా చేసి ఈ మానవులకి ఏం కావాల్సిన మానవులకు కావాల్సింది కూడా ఆయన పితికాడు అనమాట. సమస్తాన్ని పితికాడు ఆయన. చూడండి, అంటే గోవులో ఎంత శక్తి ఉందో చూడండి. అంటే భూమి మొత్తాన్ని గోవుగా చేసి మానవులకు కావాల్సిన సమస్తాన్ని కూడా పాలెల పితిదారు అలా పితికారనమాట ఆయన. అప్పు అప్పుడు పృథు మహారాజు పాలనకి ముందు ధరణిపై నగరాలు, గ్రామాలు ఏమీ కూడా ఏర్పాటు చేయలేదు. అప్పుడు పృథువే ఈ పర్వతాలను పగలగొట్టి భూమిని చక్కగా సమతలం చేశాడు అనమాట. అంతకుముందు ఎలా అంత కొండలు కొండలు అనమాట అన్ని కూడా. ఆ విధంగా పృథు మహారాజు కృప వలనే భూమి సమతలంగా మారింది. ఆ తర్వాత పృథు మహారాజు నగరాలకి, గ్రామాలకి చక్కని రూపకల్పన చేసి జనులకు సమస్త సుఖాలను కూడా కల్పించాడు అనమాట. ఈ విధంగా పృథు మహారాజు యొక్క లీల చతుర్థ స్కందంలో వస్తుంది, అంటే 4వ స్కందంలో వస్తుంది భాగవతంలో అనమాట. ఇది పృథు మహారాజు యొక్క ఆ, అవతారం యొక్క లీల అన్నమాట. ఇది 9వ అవతారం. ఇకపోతే ఇక్కడ కనుక చూస్తే కనుక మళ్ళీ మనం ఇక్కడ 10వ అవతారం మనం ఇక్కడ చెప్పుకుంటాం. రూపం స జగృహే. ఈ చాక్షుష ఆ, మన్వంతరం తర్వాత సంపూర్ణమైన జలప్రలయము జరిగినప్పుడు భగవానుడు మత్స్య రూపాన్ని స్వీకరించారు. స్వీకరించి వైవస్వత మనువుని నౌకలో నిలిపి కాపాడాడు అనమాట ఆయన. ఈ మత్స్యావతారం కూడా 2 సార్లు వచ్చిందని చెప్పుకుందాం. 2 సార్లు వచ్చిందని చెప్పి చెప్తున్నారు ఈ మత్స్యావతారం కూడా. ఆ ఇంతకు ముందు కూడా మనం ఒక అవతారం 2 సార్లు వచ్చి చెప్పుకున్నాం కదా. ఏ అవతారం చెప్పండి అది, చెప్పగలరా? గుర్తుందా మీకు? వరాహ అవతారం. ఆ యజ్ఞ వరాహ అవతారం. అవతారం. ఎస్. అలాగే ఈ మత్స్య అవతారం కూడా 2 సార్లు వచ్చిందని చెప్పేసి మనకి చెప్తుంది భాగవతం. ఎలాగంటే స్వయంభవ మన్వంతరంలో హయగ్రీవుడు అనే దానవుడు బ్రహ్మదేవుడి నుండి వేదాలు అపహరించాలనుకున్నాడు. అప్పుడు భగవానుడు మత్స్య రూపం ధరించి వేదాలను కాపాడాడు అని మనకి ఒక రకమైనటువంటి కథ, ఒక అవతారానికి. రెండవసారి భగవానుడు తన భక్తుడైన సత్యవ్రతముని రక్షణ కొరకు అవతార ధారణ చేశాడని. సత్యవ్రతుడు రాజర్షి. ఆయనే తదనంతరము సూర్యదేవుడి తనుడైన శ్రాద్ధ దేవునిగా జన్మించి మనువు అయ్యాడనమాట. ఆయన మనువు తండ్రి ఎవరు? సూర్యదేవుడు మనువుకి.
ఏంటి ఆ మనువు ఇంతకుముందు ఎవరంటే సత్యవ్రతుడు అనే ఒక రాజర్షి అనమాట. మీరు మనం ఇక్కడ భగవద్గీతలో కూడా శ్లోకం వస్తుంది, 4వ అధ్యాయంలో 1వ శ్లోకంలో. ఎవరికైనా గుర్తుందా? ఇమం వివస్వతే యో ప్రోక్తవాహ హమమేవం యువస్మాన్ మనవే ప్రాహ మనురిక్షా కవే అబ్రవీత్. హరే కృష్ణ హరిబోల్. ప్రభు. హరిబోల్. ఎవరు? వెంకటకృష్ణ మాతాజా. అవును ప్రభు. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఎస్. సో ఆ శ్లోకం ఏంటంటే, ఈ అవ్యయమైన యోగ శాస్త్రమును నేను మొదటి వివస్వానునికి అనగా సూర్యదేవుడికి ఉపదేశించగా, సూర్యదేవుడు దానిని మానవులకు పేరు మనువుకు ఉపదేశించాడంట. మనువు దాన్ని ఇక్ష్వాకు ఉపదేశించాడు అనమాట. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, మళ్ళీ ఇంకోసారి మనం తెలుసుకోవచ్చు, మనిషి కోతి నుంచి రాలేదు. ఆ మనిషి ఒక పూర్వీకులు దేవతలు అన్న విషయం తెలుసుకోవాలి. అలాగే ఆయనే ఆ ఆయనే మళ్ళీ వైవస్వత మనువుగా పరిస్థితి చెందాడు. ఈ ఆ, ఇప్పుడు మనము ఇప్పుడు మనం ఉన్నది ఇందులో ఉన్నాం, వైవస్వత మనవంతరంలో ఉన్నాం మనం ఇక్కడ. ఈ మత్స్యావతార లీల మనకి అష్టమ స్కందంలో వస్తుంది, అంటే భాగవతంలో 8వ స్కందంలో వస్తుంది ఈ మత్స్యావతారం లీల గురించి అన్నమాట. ఉమ్. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ ఉమ్, ఆ, ఆ, మన వేదాద్రి, మీకు తెలుసు కదా వేదాద్రి, మన హైదరాబాద్ రోడ్లో ఉంటుంది, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే. మీరు ఎవరన్నా వేదాద్రి వెళ్ళారా? ఎస్ వెళ్ళాం గురూజీ, గురుజీ. వెళ్ళాము గురూజీ. వెళ్ళారు కదా. అక్కడ వేదాద్రిలో కూడా ఈ లీల జరిగింది చెప్తారు. ఏది? అక్కడ వేదాద్రికి ఎందుకు వేదాద్రి అని పేరు వచ్చిందో కూడా చెప్తారన్నమాట, అక్కడ స్థల పురాణం. ఏం చెప్తారంటే, ఈ విధంగా ఆ, బ్రహ్మదేవుని నుంచి వేదాలని అపహరించుకుపోతాడు ఓ రాక్షసుడు. ఆ, అప్పుడు మత్స్యావతారాన్ని దాల్చి ఆ, వేదాలని కాపాడి బ్రహ్మదేవుడికి అప్పచెప్పాడు, అది ఇక్కడే జరిగిందని చెప్పేసి ఒక స్థల పురాణం చెప్తుంది అక్కడ వేదాద్రిలో. 2 రకాల స్థల పురాణాలు ఉన్నాయి అక్కడ. ఇంకో స్థల పురాణం చెప్తుంటే ఆ, ప్రహ్లాదుడికి, అంటే ప్రహ్లాదుడి స్వయంగా నరసింహస్వామి ఇక్కడ వేదాలని బోధించాడు, అందుకని ఈ ప్రాంతానికి వేదాద్రి అని కూడా చెప్తారన్నమాట. 2 రకాల కూడా స్థల పురాణం ఉన్నాయన్నమాట వేదాద్రి. అందుకే వేదాద్రి చాలా పవర్ఫుల్ అనమాట. మీరు ఎప్పుడన్నా అక్కడ వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవచ్చు. సో ఇకపోతే మనము ఇక్కడ ఆ పృష్ట ఏకాదశే విభు, అంటే 11వ అవతారము కూర్మ అవతారం అంట. 11వ అవతారము కూర్మ అవతారము. అమృతం కోసము దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని చెలగాలనుకున్నారు. అప్పుడు మందర పర్వతాన్ని కవ్వముగా చేసి, వాసుకిని కవ్వపు తాడుగా చేసి మందరాన్ని సిద్ధపడ్డారు. వాసుకి అంటే ఎవరు తెలుసు కదా మనకి, ఆదిశేషుడు అనమాట. సో ఆ విధంగా సిద్ధపడ్డారు. మొట్టమొదలు మందర పర్వతాన్ని తీసుకొని రావడమే వారికి చాలా కష్టమైపోయింది. దాని బరువును మోయలేక అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు సాక్షాత్తు భగవంతుడే గరుడుని పైన ఉంచి తన కృపా విషా ఆ, తన కృపతోటి దేవదానవుని బ్రతికించి కార్యాన్ని ముందుకు సాగించాడు. గరుడు వాహనం మీద వెళ్ళి, కానీ మందర పర్వతానికి క్షీరసాగరం ఉంచగానే మళ్ళీ మునిగిపోయింది. అప్పుడు భగవానుడు తిరిగి కూర్మ అవతారంలో అవతరించి కూర్మ రూపంలో మందర పర్వతాన్ని మోసాడు. ఈ కూర్మ అవతార లీల అష్టమ స్కందంలో వస్తుంది, అంటే భాగవతంలో 8వ స్కందంలో వస్తుంది అన్నమాట కూర్మ అవతార లీల. అసలు చూడండి, భగవంతుడు మన కోసం ఎన్ని అవతరించారు, ఎన్ని అవతారాలు దాల్చారు చూడండి. అందుకే అంటారు కదా, కృష్ణుడు ఎక్కలేడు అంటే ప్రతి చోట ఉన్నాడు. అందుకే ఉంటారు కృష్ణం సర్వమయం. చూడండి, దేవతలు కానీ ఎవరు కూడా మోయలేకపోయారు, కానీ భగవంతుడు ఒక్కడు, చూడండి ఒక్కడు. అందుకే ఆయన్ని భగవంతుడు అన్నారు చూడండి. అందరినీ భగవంతుడు అనలేం మనం. చూడండి, 7 సంవత్సరాల వయసులో గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికిన బెల్లి మీద ఎత్తాడు. అందుకే ఆయన భగవంతుడు అంటే ఇంకెవరు భగవంతుడు అనలేం. చూడండి ఎంత పెద్ద మందర పర్వతం చెప్పండి. అటువంటి మందర పర్వతాన్ని ఆ క్షీరసాగరంలో మునిగిపోతుంటే అప్పుడు కూర్మ అవతారం అనమాట. చూడండి, ఆయన ఆ అవతారంలో ఉండి అంత పెద్ద ఆ కొండని ఆయన మోసాడు అంటే అది భగవంతుడికి సాధ్యమవుతుంది, ఇంకెవరు సాధ్యం కాదనమాట.
దాన్వంతరం ద్వాదశమం త్రయోదశమమేవ చ. 12వది ధన్వంతరి అవతారం, 13వది మోహిని అవతారం. ఈ క్షీరసాగర మదనంలో తొలుత హలాహలం ప్రభవించింది, అంటే విషం అన్నమాట. దానిని మన పరమ భాగవతోత్తముడు లోక మంగళుడైనటువంటి శివుడు త్రాగాడని చెప్తున్నారు. ఆ విష ప్రభావం వలన శివుని కంఠం నీలముగా మారింది. అందుకే ఆ మహానీయుడికి, మన శంభో శంకరుడికి, మన మహాదేవుడికి నీలకంఠుడు అయ్యాడనమాట. అందుకే ఆయనకి నీలకంఠుడు అని కూడా ఒక పేరు అనమాట. ఎవరికి? శివుడికి. మీరు ఎవరు అనుకోవచ్చు అదేంటంటే మన శివుడు అంటారేంటి, వైష్ణవుడు కదా అని. శివుణ్ణి పరమ వైష్ణవుడు అంటారు, ప్రథమ వైష్ణవుడు శివుణ్ణి. శివుణ్ణి ఎవరైతే గౌరవించరో కృష్ణుడికి ఇష్టం ఉండదు. శివుణ్ణి ఎవరైతే గౌరవించారో వారికి విష్ణు భక్తి రాదు. ఆ విధంగా ఆయన నీలకంఠుడు అయ్యాడు అనమాట. తరువాత ధన్వంతరి అవతారంలో ఆయన భగవంతుడు అమృత కలశాన్ని తీసుకొచ్చాడు. ధన్వంతరి అవతారంలో అమృత కలశాన్ని తీసుకొచ్చాడు. ఆయనే ఆయుర్వేద శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసినవాడు. అంటే ఆయుర్వేదం అంటే కేవలం ప్రజలను కాపాడటమే కాదు, ప్రజలకు మందులు కూడా భగవంతుడు ఇచ్చాడు. ఆయుర్వేద శాస్త్రాన్ని చూడండి. ఆ? వాస్తు శాస్త్రం ఆయనే ఇచ్చాడు. ఇంటికి వాస్తు శాస్త్రం భగవంతుడే. ఆ? వాస్తు నారాయణుడు అంటారు అనమాట. అన్నీ ఆయనే, భగవంతుడే. భగవంతుడు లేనిది అక్కడ మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి అసలు. ఆ విధంగా ఆయుర్వేద శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసిన వాడు, మరియు భగవానుని అంశ అసురులు అతని చేతి నుండి అమృత కలశాన్ని అపహరించారు. ఇది భగవంతుడి యొక్క లీల మాత్రమే. అప్పుడు భగవానుని మూడో అవతారమైన మోహిని మూర్తి ఆవిర్భవించింది. మోహిని అవతారంలో భగవానుడు దానవులను మోహింపజేసి అమృతాన్ని పూర్తిగా దేవతలకే పంచిపెట్టాడు. కానీ రాహు మోసం చేసి అమృతపానం చేసినప్పటికీ అది గొంతు దిగక మునిపే మోహిని మూర్తి తన చక్రంతో వాడి శిరస్సుని ఖండించేసింది. ఇటువంటి ధన్వంతరి అవతార లీల, మోహిని అవతార లీల మనకి 8వ స్కందంలో వస్తుంది. భాగవత 8వ స్కందంలో వస్తుంది. చతుర్దశం నారసింహం. 14వ అవతారం నరసింహస్వామి అంట. సగము నరుడు, సగము సింహము. భక్త ప్రహ్లాదునికి ఆహ్లాదమును కలిగించిన అవతారమే నరసింహుడు. కేవలము భక్త రక్షకుడు. కేవలము తన భక్తుడి యొక్క మాట నిలబెడటం కోసం, తన భక్తుడికి తన పట్ల విశ్వాసాన్ని కలగజేయడం కోసం, తన భక్తుడి కోసం తనను ఏ స్థాయికైనా దిగిపోతాడని చెప్పటం కోసం సగము నరుడు, సగము సింహము. అందుకే నరసింహము, నారసింహం అనమాట. ఇంకెక్కడ అది ఒక భగవంతుడికే సాధ్యమవుతుంది, ఇంకెవ్వరికి ఇటువంటి అవతారాలు సాధ్యం కాదనమాట. సగం నరుడు ఏంటి, సగం సింహం ఏంటి? ఇది అసలు ఎక్కడైనా అసలు కుదురుతుందా? సగం జంతువు ఏంటి, సగం మనిషి ఏంటి? ధర్మం తు సాక్షాత్తు భగవత్ ప్రణీతం. భగవంతుడికే సాటి. ధర్మం భగవంతుడికి వచ్చింది కాబట్టి ఏది ధర్మం ఏ ధర్మం ఆయన తెలుసు. అందుకే హీ క్యాన్ ఎవ్రీథింగ్, ఈజ్ ఎవ్రీథింగ్ అనమాట. అలాగా భగవంతుడు ఆ నరుడులాగా సగం సగం సింహంలాగా వచ్చాడు. భక్త ప్రహ్లాదునికి ఆహ్లాదము కలిగించిన అవతారమే అంట. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే. ప్రహ్లాదుడికి ఆహ్లాదం కలిగించడం కోసమే నరసింహస్వామి అవతరించాడు. నరహరి, భక్తిలో కలిగే విఘ్నాలను నశింపజేసేవాడు నరసింహుడే. వడ్రింగివాడు వెదురుని చీల్చినట్లుగా నరసింహుడు గోళ్లతో
హిరణ్యకశిపుని దృఢమైన శరీరాన్ని చీల్చి వేశాడు. ప్రహ్లాదుడు చెప్పగానే స్తంభం నుండి ఆవిర్భవించిన నరసింహలీల భాగవతంలో సప్తమ స్కందంలో వస్తుంది, ఏడో స్కందంలో వస్తుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. భక్త రక్షకుడు, భక్తులకి ప్రియమైన వాడు, భక్తులకి ఆహ్లాదాన్ని కలిగించేవాడు శ్రీ నరసింహస్వామి భగవానునికి పాదాభివందనాలు. సో ఇప్పుడు ఎన్ని అవతారాలు ఏమి చెప్పండి? 14 అవతారు. 14 అవతారాలు అయినాయి. ఓకే. పంచదశం వామనకం, భగవానుని 15వ అవతారము వామనుడు. భగవంతుడు అదితి కశ్యపులకు వామన దేవుడిగా ఆవిర్భవించిన మంగళమయ దినాన్ని ఏమన్నారంటే విజయనామముతో పిలువబడుతుందన్నమాట. అదే శ్రావణ ద్వాదశి రోజు. అందుకే మనకి మహాద్వాదశి అంటారు. వామనుడి యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని శ్రావణ ద్వాదశి, అదే మహాద్వాదశి అంటారనమాట. మన వైష్ణవులు ఆ రోజు కూడా ఫాస్టింగ్ ఉంటారు. కొంతమంది ఏకాదశి ఉండటమే కష్టము, కానీ ద్వాదశి రోజులు ఫాస్టింగ్ ఉంటారు. మన వైష్ణవులు మామూలు ఏంటి అమ్మో, అసలు ఏదన్నా నియమ నిబంధనలు పాటించాలి అంటే వైష్ణవం తర్వాతే. వామనుడు బలిమహారాజు నుండి 3 అడుగుల నేలను అడిగి సమస్తాన్ని కూడా ఆక్రమించాడు. 2 అడుగులతోనే వామనుడు భూమి ఆకాశమును ఆక్రమించగా 3వ పాదమును స్థలం కనపడలేదు. ఆ విధంగా వామనుడు బలిని సుతరలోకానికి పంపివేసి స్వయంగా తానే ఆ లోకానికి రక్షణగా నిలిచాడు. అసలు చూడండి, భగవంతుడు లీలలు అసలు అందరికీ అర్థం కావు. ఎప్పుడైతే బలి మహారాజుని నేలడిగాడో, 3 అడుగులు నేల, 3 అడుగులు నేలడిగాడు మన వామనదేవుడు. బలి మహారాజు గురువు ఉన్నాడు, శుక్రాచార్యుడు, రాక్షస గురువు. నువ్వు ఇవ్వబాకయ్యా, ఆయన ఎవరో కాదు భగవంతుని చెప్తున్నాడు పక్క నుంచి బలి మహారాజుకి. ఎవరు? వాళ్ళ గురువు. నువ్వు నమ్మవద్దు, ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు, బ్రాహ్మణుడు అవతారం వచ్చినటువంటి సాక్షాత్ భగవంతుడి, నీకు నష్టం జరుగుతుందిరా అని చెప్పాడు బలి మహారాజుకి. కానీ బలి మహారాజు తన గురువు మాటను కూడా పక్కన పెట్టాడు. ఏం పర్వాలేదు, సర్వం కృష్ణార్పణం, భగవంతుడికి ఏది మంచిదో తెలుసు అని చెప్పేసి భగవంతుడు అడిగిన తర్వాత ఒక్క మాట కాదనకుండా ఇచ్చేశాడు. ఆ 3వ పాదానికి స్థలం లేదు. అప్పుడు ఆ 3వ పాదాన్ని బలి మహారాజు నెత్తి మీద పెట్టి తొక్కితే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. చూసేవాళ్ళని అనిపిస్తుందంటే ఇదేమన్నా బాగుందా? బలి మహారాజు మహాభక్తుడు కదా, అతన్ని ఆ విధంగా తొక్కేశాడే వామనుడు అంటారు. కానీ ఎటువంటి కృపను కురిపించారు తెలుసా వామన దేవుడు. ఏదైతే లోకం ఉందో ఆ లోకానికి బలి మహారాజుని హెడ్డిగా పెట్టి ఆ లోకానికి స్వయంగా వామన దేవుడు రక్షణగా నిలిచాడంట భగవంతుడు. చూసారా? అందుకే భగవంతుడు ఏమి చేసినా అది మన మేలుకే. అది ముందుకు కష్టంలా అనిపిస్తుంది భక్తులకి, కానీ దానివల్ల కొండంత మేలు జరుగుతుందంట. కానీ ఆ కష్టాన్ని తట్టుకునే ప్రయత్నం చేయాలి ప్రతి భక్తుడు కూడా. ఇటువంటి వామనదేవుని చరిత్ర అష్టమ స్కందంలో వస్తుందంట, అంటే భాగవత 8వ స్కందంలో వస్తుంది. అలాగే దేవకార్యాలు, పితృకార్యాలు, వివాహాది కొన్ని కార్యాలలో వామన చరిత్రమును కీర్తిస్తే గనక ఆ కార్యం శుభమయం అవుతుందని ఫలశ్రుతిగా చెప్పబడింది అనమాట. అంటే ఈ వివాహం జరిగేటప్పుడు జనరల్గా పూర్వం భాగవత కథ ప్రవచనం జరిగేవి, ఇప్పుడు ఎవరు చెప్పించుకోవట్ల. భగవద్గీత, భాగవతము, హరినామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది అనమాట. అటువంటిప్పుడు అంట ఈ ఒక్క వామన చరిత్రం కనుక అక్కడ ప్రవచనం చెప్తే
ఆ కార్యం చాలా శుభమయం అవుతుందంట. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే ఇటువంటి చెప్పిద్దురు గాని. హరే కృష్ణ. అవతారే షోడసమే. 16వ అవతారము పరశురాముడు. బ్రాహ్మణులను నిర్లక్ష్యపరిచిన రాజవంశం పట్ల కోపముతో అతడు 21 సార్లు క్షత్రియ వంశాన్ని నాశనం చేశాడు. ఆయన పరశురాముడు. ఎవరండి పరశురాముడు అంటే? భీష్మ పితామహుడికి గురువు సాక్షాత్తు పరశురాముడు. పరశురాముడి యొక్క తల్లిదండ్రుల పేరు జమదగ్ని రేణుకల సంతానమే పరశురాముడు అనమాట. అది అలాగా భూమిని మొత్తాన్ని కూడా క్షత్రియరహితం చేస్తానని చెప్పాడు. అంటే క్షత్రియ లేకుండా చేసి పెట్టేస్తానని చెప్పాడు అనమాట, మొత్తం భూమి మొత్తాన్ని కూడా. ఆ విధంగా ఆయన తన యజ్ఞంతోటి తన తండ్రిని కూడా పునర్జీవితానికి గావించాడు. తన తండ్రిని చంపేస్తారు. అందుకనే ఎవరు క్షత్రియులు. మరి పరశురాముడు బ్రాహ్మణుడు. యాక్చువల్గా బ్రాహ్మణుడు యుద్ధం చేయకూడదు, కానీ ధర్మాన్ని కాపాడడం కోసం, ధర్మ సంస్థాపనార్థాయ, ఆ రాజుగాని సరైన మార్గం లేకపోతే, ఆ రాజు వల్ల సమాజానికి దేశం నష్టం జరుగుతుంటే కనుక రాజు యొక్క బాధ్యత బ్రాహ్మణులు తీసుకోవచ్చు. ఆ విధంగా చనిపోయిన తన తండ్రిని కూడా అతను మళ్ళీ అతను బతికించుకున్నాడు. తరువాత పరశురాముడు మహేంద్ర పర్వతానికి వెళ్ళి చేరి అక్కడ చక్కగా ఆయన నివసించాడని చెప్పి చెప్తారనమాట. ఇది మనకి పరశురాము యొక్క అవతారం. ఇకపోతే తతః సప్తదశే జాతః, తరువాత 17వ అవతారంలో భగవానుడు సత్యవతి పరాశర మునులకు వ్యాసదేవుడిగా జన్మించాడు. ఆ వ్యాసదేవుడే ఒకటిగా ఉన్న వేదాన్ని విభజించి 4 వేదాలుగా ఆయన విభజించాడు. అందుకే ఆయనకి వేద వ్యాసుడయ్యాడు. వేదవ్యాసుని చరితాన్ని మనము భాగవత కథలలో విపులంగా ఇదివరకే చదివాం. సత్యవతి దేవి ఎవరంటే మహాభారతంలో మనం చూడొచ్చు, శంతన మహారాజు యొక్క భార్య. శంతన మహారాజు వివాహం జరగకముందే సత్యవతి పరాశరులకి ఈ వ్యాసదేవుడు పుడతాడనమాట. సో అదో ఇంకొక స్టోరీ ఉంది, అది మళ్ళీ చెప్పుకుందాం మనం. ఇకపోతే 18వ అవతారము శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారము. రామచరితమును వినని వారే ఉండరు. శ్రీరాముని యశస్సు అటువంటిదనమాట. భగవంతుడి యొక్క షడ్గుణ ఐశ్వర్యాలలో యశస్సు ఒకటి, షడ్విభూతులలో యశస్సు ఒకటి. అలాగా రామావతారంలో ఆయన యొక్క విభూతిని ప్రదర్శించబడింది. ఆయన చేసిన గొప్ప గొప్ప లీలలు ఏమిటంటే సముద్రాన్ని బంధించడం, రావణాసుని వధించడం వంటి మానవాతీత కర్మలను చేసి జనరంజకంగా రాజ్యపాలన చేయడం వలన శ్రీరాముని యశస్సు సర్వత్రా వ్యాపించింది. రామచరితము సంక్లిప్తంగా 9వ స్కందములో వివరించబడింది. ఆయన యశస్సు ఎంత బాగా వ్యాపించింది అంటే రాముడి గుడి లేని ఊరంటూ ఉండదంట. పూర్వం చూస్తే మన ఊర్లో ఓరే రామయ్య, ఓరే కృష్ణయ్య అని పిలుచుకునేవాళ్ళు. రామ రామ రామ, ఎటువంటి పేర్లు! రామ, సీత, కౌసల్య, ఎన్ని పేర్లు అంటే పూర్వం ఎక్కడ చూసినా అదే పేర్లు ఉండేవి అనమాట. ఎందుకంటే పూర్వం ప్రతి ఊరికి ఒక రామాలయం ఉండేది అనమాట. అసలు రాముడి గుడి లేని ఊరుంటూ ఉండేది కాదు. సో కాలక్రమేణా కొన్ని చోట్ల లేనప్పటికీ కూడా ఇప్పుడు కూడా రాముడి యొక్క యశస్సు బాగా ఉంటుంది. రాముడి యొక్క యశస్సు గురించి చెప్పుకోవాలంటే 20 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది రాముడి యొక్క అవతారము లీల. 20 లక్షల సంవత్సరాలు జరిగినటువంటి రామావతారాన్ని, రాముణ్ణి ఇప్పటికి కూడా సమాజం గుర్తుపెట్టుకుందంటే చెప్పాలి మరి శ్రీరామచంద్రమూర్తి యొక్క యశస్సు ఎంత గొప్పది అని.
18. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం ఇప్పటికి ఆ, 18 అవతారాల్ని మనము ఆ, మీరు శ్రవణం చేశారు, నేను కీర్తించాను. ఈ ఈ అవతార లీలల్లో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగవచ్చు. అలాగే ఆ, ఇందులో మోరల్ ఏంటి, మీరు ఏం తెలుస్తున్నారు అనే విషయాలు కూడా తెలియచేయచ్చు. హరే కృష్ణ. ఆ, భగవంతుడికి సాధ్యపడుతుంది అవతారాలు ఎత్తటం. ఒక అవతారాలు ఎత్తడం సాధ్యపడుతుంది, కానీ అవతారాలలో అంత పెద్ద సాహసోపేతమైన లీలలు చేయటం కదా. ఈ మామూలు లీలలు అవి. అసలు మత్స్య అవతారం అంటే ఎంత సైజు, ఆ ఆ కూర్మ అవతారం ఎంత సైజు, కొండ ఎంత సైజు చెప్పండి. ఆ, చెప్పారు, బాగా చెప్పారు, ఇంకా చెప్పండి. భక్తులను ఉద్ధరించటానికి, ఆ ధర్మ ధర్మాన్ని కాపాడటానికి. భక్తులను ఉద్ధరించడానికి, ధర్మాన్ని కాపాడటానికి. ఇంకా బాగా చెప్తున్నారు, చెప్పండి, అలా అలా చెప్పండి మంచిగా. ఇంకా ఇంట్రెస్టింగ్. భగవానుడు ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. భగవంతుడు ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటాడు. ఉం. ఉం. సాధు రక్షణ దుష్ట శిక్షణ గురుజీ. సాధు రక్షణ దుష్ట శిక్షణ, ఓకే. ఇంకా కలిగిస్తాడు కదా. ఉమ్, ఆ, అంటే శిక్షించడమే కాకుండా తన తండ్రిని రక్షించమని కూడా వేడుకుంటాడు కదా ప్రభుజీ. అవును అవును. అలాగే 15వ అవతారం వామన అవతారం. బలి మహారాజు అది బలి చక్రవర్తిని దానాల్లోకి చాలా గొప్ప దానాలు చేస్తాడని శుక్ర అది శుక్రాచార్యుడని ఆ దానవుల గురువు వచ్చి నువ్వు నాకు చెప్పడం రావట్లేదు ప్రభుజీ, విన్నాను కానీ నువ్వు అంటే నమ్మవద్దు, నువ్వు నమ్మవద్దు, ఆయన భగవంతుడే. ఆయనకి నువ్వు వర ఇవ్వలేవు అని చెప్తే, కానీ ఆయన దానం ఇస్తానన్నమాట వెనక తీసుకోకుండా ఏదైతే అది అవుతుందని ఇస్తానంటాడు. అప్పుడు ఒక పాదాన్ని భూమి మీద, రెండో పాదం ఆకాశం మీద, మూడో పాదం ఎక్కడ పెట్టాలంటే బలి చక్రవర్తి తన తలను చూపిస్తే తల మీద పెడతారు కదా ప్రభుజీ. అవును అవును. ఇప్పుడు అక్కడ పాతాళ లోకంలో వెళ్తే అక్కడ ఒక రాజ్యాన్ని నేను సరిగ్గా అప్పుడే జస్ట్ వచ్చి వింటా ఉన్నాను ప్రభుజీ. ఒక లోకాన్ని క్రియేట్ చేశారు. ఆ లోకానికి రాజుగా బలి చక్రవర్తిని పెడతారు. అంతేకాకుండా ఆ లోకానికి కాపలగా రక్షకుడు కూడా భగవంతుడే ఉంటాడు మళ్ళీ. ఓకే ఓకే. ఆ, ఇంకోటి ఏంటంటే వామన అవతారం ఆయన బ్రాహ్మణులాగా వస్తాడు. బ్రాహ్మణుడు భిక్ష అడిగారు అనుకోండి, బ్రాహ్మణుడు బ్రాహ్మణ బాలుడుగా, అవును ప్రభుజీ. అడిగినప్పుడు అసలు ఎవరు కాదనకూడదు శాస్త్రం ప్రకారం. అది బలి మహారాజు పాటించాడు అనమాట. అది దానం అడిగాడు బ్రాహ్మణుడు, దానం అడిగినప్పుడు లేదని చెప్పకూడదు, మానవ ధర్మం అది. ఓకే. తర్వాత 16వ అవతారం పరశురాముడు. అంటే భీష్మ పితామహుని గురువు పరశురాముడు అంటే.
అవతారం. జమదగ్ని రేణుక తల్లిదండ్రులు పరశురాముడికి. తను క్షత్రియులను బ్రాహ్మణులందరూ ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. కానీ క్షత్రియులు గర్వంతో బ్రాహ్మణులను శిక్షిస్తూ ఉంటే అప్పుడు తన తండ్రి మరణించినప్పుడు యజ్ఞం చేసి మహాయజ్ఞం చేసి తన తండ్రిని బ్రతికిస్తారని పరశురామ అవతారంలో తెలుసుకున్నాం ప్రభుజీ. అస- తర్వాత వ్యాస భగవానుడు 17వ అవతారం. సత్యవతి పరాచర ముని యొక్క కుమారుడు వ్యాస భగవానుడు. ఆయనే మనకి భాగవతం అవన్నీ అందించిన వ్యాస భగవానుడు. 18వ అవతారమే శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడి గురించి అందరికీ తెలుసు కదా ప్రభుజీ, ఆయన చేసిన లీలలు. ఆ సముద్రాన్ని స్తంభింపజేశాడనే నేను కొత్తగా విన్నాను ప్రభుజీ ఈరోజు క్లాస్ లో. రావణుడిని సంహరిస్తారని తెలుసు కానీ సముద్రాన్ని ఎప్పుడు స్తంభింపజేశారో అర్థం కాలేదు ప్రభుజీ. అంటే లంకకి ప్రయాణం అయ్యి వెళ్ళేటప్పుడా ప్రభుజీ? అవును, వెళ్ళే ముందు. అంటే ఎక్కువ హనుమ గురించే చెప్తారు కదా, హనుమంతుడే సముద్రాన్ని దాటి వెళ్ళి అంతా లంకకి అట్లా అన్ని చేసేదని. రాముడు కూడా సముద్రాన్ని స్తంభింపజేశాడని ఈ రోజు విన్నాను నేను క్లాస్ లో. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. బాగా చెప్పారు, వెరీ గుడ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే రామ హరే రామ రామ హరే రామ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ రామ హరే రామ రామ హరే రామ రామ హరే రామ హరే కృష్ణ రామ రామ హరే రామ రామ హరే రామ హరే ప్రభు దండవత్ ప్రణామం. हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम। హరే కృష్ణ మాతే ధర ప్రణామ మాతే. హరే కృష్ణ హరే కృష్ణ గురుజీ, ధన్వత్ ప్రణామం. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ గురూజీ, దండోత్ ప్రణామములు. హరే కృష్ణ మా ధన ప్రణామ తల్లి. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ గురూజీ, దండోత్ ప్రణామం గురూజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ గురించి ధన్యవాద ప్రణామం. ధన ప్రణామ ప్రభు. హరే కృష్ణ.